చెప్పండి, పవన్ కళ్యాణ్ పైన అతని రాజకీయం మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఆయనకేంటి సినీ ఫీల్డ్లో చెయ్యాలి తప్పన ఉంది. తప్పన ఎలా చేయగలరు? మీరైనా సరే నేనైనా సరే రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు సాయం చేయాలని, సర్వీస్ చేయాలి, మోటివేటెడ్గా ఏదో అందించాలి అని తప్పన పైరుని మనిషి. ఆ పైరున్న మనిషి సినీ ఫీల్డ్లో ఉన్నప్పుడు కొంతవరకే చేయగలరు. తను ఏదైతే అనుకున్నాడో 80% బ్యాక్ చేయడానికి ఛాన్సెస్. ఓకే, అంటే ఆయన రాజకీయాల్లోకి వస్తుంది ఆయన సొంత పవర్ కోసం అంటారా, లేకపోతే ప్రజలకు సేవ చేయడం కోసం? సార్ పవర్ ఏమిందంటే పవర్ ఉన్నా పవర్ రావాలి, పవర్ కానీ సార్ ఓకే చెయ్యాలన్న తప్పకుండా ఏంటంటే డైరెక్ట్గా సినీ ఫీల్డ్లో ఉన్నంతకాలం కొంతవరకు చేయగలరు. ఇప్పుడు వచ్చేయండి అనుకోండి, పవర్ ఉంటుంది కాబట్టి తను మనసులో ఏదైతే అనుకున్నారో ఎవరికైతే సర్వీస్ చేయాలో, ఎవరికి అన్యాయం చేస్తూ చేద్దాం అనుకున్నారో అందులో అవును. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన ఏ మేరకు డెవలప్మెంట్ చేశారండి? డిప్యూటీ సీఎం అయ్యాక చూడండి కొన్ని ఏరియాలో రోడ్స్ లేవని చాలా మంది మీకు అప్లికేషన్స్ పెట్టారు. అవును, ఆ రోడ్స్ అన్నీ అవే. ఓకే, మనం ప్రతిదీ కన్సల్ట్ చేయాలి సార్. వాగ్దానాలు చేసి కొన్ని ఎలా ఉంటాయంటే డిలే అవుతాయి, ఫండ్ లేకపోతే. సో ఆయనకి ఇచ్చిన శాఖలకి న్యాయం చేస్తున్నాడా? చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఆయన మీద ట్రోలింగ్ జరుగుతుంది సార్. ఏంటంటే వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఏమంటున్నారంటే విజయ్ గారు సింగిల్గా పోటీ చేసి సీఎం అయ్యారు కదా, అలా నువ్వు దమ్ముంటే సింగిల్గా పోటీ చేసి సీఎం అవ్వు అనేసి ఆయన మీద విమర్శలు చేశారు. అటువంటి మనం తీసుకోవాలి. అక్కడ విజయ్ గారు చేసేదంటే దాని ఉద్దేశ ప్రకారం తను చేసుకుంటే దమ్ముంటే నువ్వు సింగిల్గా నిలబడి ఒకళ్ళు ఇన్ కేస్ ఆయన సింగిల్గా పోటీ చేస్తే సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారు. పవన్ కళ్యాణ్ గారు చేయరు, ఒకళ్ళు చేస్తే సీఎం అయ్యే ఛాన్స్ అవకాశం లేదా? సో ఎందుకు చేయరంటారు? చేతులు ఎలా ఉన్నంతకాలం ఎవరు చేయలేదు. ఎలా ఉన్నప్పుడు కూటమి ఉన్నప్పుడు ఎలా ఉన్నప్పుడు మనం అనుకుని సపోర్ట్ చేయగలరు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా అడగడానికి ఒక పర్సన్ వెళ్ళడానికి కూటమిగా వెళ్ళడానికి తేడా ఉంటుంది. సో సింగిల్గా చేయకపోవడానికి ఆయన ఒక మాట అన్నారు, అదే కారణం అవుతారా? నేను పదవిని ఆశించట్లేదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజల సంక్షేమం వాటి కోసం కోరుకుంటున్నాను. నేను చెప్పింది అదే అంటారు. ఓకే, ఆయనకి సీఎం ఇచ్చినా చేయవలసిన సర్వీస్ చేస్తారు, సీఎం చేయవలసిన సీఎం చేయవలసింది చేస్తారు. ఓకే, ఎటు వచ్చేసి ఇప్పుడు అనుకున్న చేయగలరు. పొలిటికల్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు అనుకున్న చేయగలరు. ఓకే, ఇంకొక మాట కూడా అంటున్నారు, ఏమంటున్నారంటే పదవి వచ్చిన తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి తిరుగుతున్నాడు కానీ ఏం చేయట్లేదు అన్నారు. సార్ ఒక చెప్తాను, మీకు అందరికీ మీ ఒపీనియన్ తీసుకోవాలి. అవును, మీ మేనేజ్మెంట్ బస్సులో తిరిగి రైల్వే స్టేషన్ చేస్తున్నారు, మీరు పని చేసేది అని అనుకోండి, చేస్తున్నది లేదా దేనికోసం? అవును, పడేవాడికి తెలుస్తుంది అంటారు, అంతేనా? పడేవాడికి తెలుస్తుంది. ఎందుకు హైదరాబాద్ ఏంటో, ఎందుకు విజయవాడ ఏంటో, ఎందుకు బందర్ ఏంటో, ఎందుకు పిఠాపురం ఎందుకు వెళ్ళాడు వాడు అనుకో. ఆయన కాన్సెప్ట్ ఉంది సార్, 10 పట్టుకున్నాడు, 10 ఏరియాలో 10 ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఆ పని మీద వెళ్ళడానికి వచ్చాడు, హైదరాబాద్కి వెళ్ళాడు, హైదరాబాద్ నుంచి వచ్చాడు. ఇవన్నీ అంటే సిల్లీ థింగ్స్. అసలు అది ప్రజలకు తెలుస్తుంది అంటారా? సార్ మనం చేసేది సపోజ్ ఆయన చేసేది మాటలతో చెప్పాడు, రోడ్డు వేసాక ఏమనుకుంటున్నారు? అరే పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు, రోడ్డు సార్ ఒకేసారి ఒకే ప్లేస్లో డెవలప్ అనేది అవ్వాలి. సపోజ్ ఈ ఏరియాలో రోడ్డు వేయాలన్నాడు, ఇంకో ఏరియాలో పవర్ సప్లై లేదు, ఇది అవ్వాలి అదే. ఓకే సార్, ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? బెస్ట్. థ్యాంక్ యూ.